Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video, we are going to learn how to read newspaper. This video is completely for beginners, those who wants to learn English and those who wants to get the fluency in English. So without any further delay, let's get started friends. When you look at the headlines, so look at guys. Headlines are always in present indefinite. Kursi bachao budget, కామా సేస్ సీఎం. సో ఇది కూడా అలాగే ప్రెజెంట్ ఇండెఫినెట్లో ఉంది. ఆయన చెప్పారు కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని సీఎం సెడ్. ఓకే, ఆయన చెప్పారు అని అర్థం. చూడండి, 1 minute guys, I have to zoom it, then only it can be visible. So otherwise it can't be visible clearly. So that's why I have zoomed it. చూడండి, ఇప్పుడు విజిబుల్గానే ఉంది అనుకుంటున్నాను. ఎక్కువైందా? చూడండి, హైదరాబాద్ జూలై 23. చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి ల్యాంబాస్టెడ్ అనేది సిమిలర్గా ఒక స్కోల్డెడ్ అంటే తిట్టారు అని అర్థం వస్తుంది కదా. ల్యాంబాస్టెడ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. స్కోల్డ్ అంటే స్కోల్డ్ చేశారని అర్థం, తిట్టారు అన్నట్టు. ల్యాంబాస్టెడ్ అనే మీనింగ్ కూడా. అట్ ద సెంటర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫర్ ఇగ్నోరింగ్ ద నీడ్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద యూనియన్ బడ్జెట్. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. సో అది పాసిబిలిటీ అవ్వదు. ఎందుకు పాసిబిలిటీ అవ్వదు అంటే నేను సెవరల్ రీజన్స్ అనేది చూపిస్తాను. ఆ ఒక్క రీజన్ దాంట్లో సెవరల్ రీజన్స్లో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో వన్ రీజన్. చూడండి, చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి ల్యాంబాస్టెడ్ అంటే స్కోల్డ్ చేశారు అంటే తిట్టారు, అంతే కదా. తిట్టారు, ఎవరిని తిట్టారు అంటే ఇదేంటిది ట్రాన్సిటివ్ వర్డ్ అయిపోయింది. తిట్టారు ఎవరిని? డైరెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి కదా. ల్యాంబాస్టెడ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎవరిని? ఎన్డీఏ గవర్నమెంట్ని తిట్టారు. అట్ ద సెంటర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఎందుకు వచ్చింది ఇక్కడ? మీరు గమనిస్తే ఎట్టు వద్ద కదా. మనం తెలుగు ద్వారా నేర్చుకుంటే ఇదే పాసిబిలిటీ ఉండదు. నేర్చుకుంటే మనకి మొత్తం అర్థమవడానికి పాసిబిలిటీ ఉండదు. తెలుగు ద్వారా నేర్చుకుంటే, తెలుగునే కాదు ఏ లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ ద్వారా నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లెర్నింగ్ వన్ లాంగ్వేజ్ త్రూ అనదర్ లాంగ్వేజ్. ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఓకేనా గైస్? సో మిగతా వాళ్ళు నేర్చుకుని ఉండొచ్చు, మనం డినై చేయలేం కదా. సో ద ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అట్ ద సెంటర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫర్ ఇగ్నోరింగ్ ద నీడ్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద యూనియన్ బడ్జెట్. ఎక్కడ ఉన్నాము? ఎట్ దగ్గర ఉన్నాము. ఎట్ ఎప్పుడు కూడా లొకేషన్ చూపించడానికి చూపిస్తాం మనం. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్ అండ్ మనము ప్రిపోజిషన్ ఆఫ్ టైం అన్నా ఎట్ 7 o'clock, ఎట్ 9 o'clock అంటాం. అంటే పాయింట్ని చూపిస్తుంది. ఓకేనా? అట్ హోమ్ అంటాము, అట్ ఆఫీస్ అంటాము, అట్ ది ఎయిర్పోర్ట్ అంటాము. ఎందుకంటే లొకేషన్ అంటే పాయింట్ని చూపిస్తుంది. అదే అప్పుడు కూడా అదే అంటున్నాము, ఇక్కడ కూడా అదే అంటున్నాం. అట్ ది సెంటర్. సో ది స్ట్రైక్ అట్ విల్. ఓకేనా? ది స్ట్రైక్ ఎట్ అవర్ విల్ అంటే మా సంకల్పం మీద కొట్టారు అంటే ఏంటి? లుక్ ఎట్ మై ఫేస్ అంటే నా మొహం వైపు చూడు అంటే ఫేస్ మొత్తము, బాడీ మొత్తంలో ఫేస్ పాయింట్. ఓకేనా గైస్? లాజిక్ అనేది అర్థం చేసుకోండి ప్రిపోజిషన్స్ నేర్చుకునేటప్పుడు. తర్వాత ఫర్, ఎందుకు? ఫర్ ఇగ్నోరింగ్ ద నీడ్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద యూనియన్ బడ్జెట్ అంటే ఇగ్నోర్ చేసినందుకు. అర్థమవుతుందా గైస్? ఫర్ అనేది చాలాసార్లు నీకు చెప్పాను, మీకు మళ్ళీ చెప్తాను అండి. ది స్కోల్డెడ్ మీ ఫర్ ఏంటిది? ఎందుకు అరిచారు? ఫర్ పర్చేసింగ్ an expensive mobile. They scolded me for
పర్చేసింగ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అంటే దే అంటే ఎవరు? ఇప్పుడు నేను పేరెంట్స్ అని రాశాను అనుకోండి, ఇక్కడ మై పేరెంట్స్, అదంటే మై ఫాదర్ స్కోల్డెడ్ మీ ఫర్ పర్చేసింగ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అర్థమవుతుందా గైస్? ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడా ఒక వర్బ్ వచ్చిందంటే అది జిరెండ్ అయిపోతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో దే అరెస్టెడ్, పోలీస్ అంటే లేదంటే హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిడ్నాపింగ్ a minor girl. సో హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిడ్నాపింగ్ ఎ మైనర్ గర్ల్. ఒకసారి చూడండి కట్ అవుతుంది కదా, అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం. సో అడ్రస్సింగ్ a press conference at his residence. చూడండి at his residence. సో లొకేషన్ చూపించారు, at home, at his office అంటాం కదా, at his residence దగ్గర at his residence. హియర్ ఆన్ ట్యూస్డే. చూడండి ఆన్ అనేది డే వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ఓకేనా? ఆన్ ట్యూస్డే డే వచ్చినప్పుడు అడ్రస్సింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ హిస్ రెసిడెన్స్ హియర్ ఆన్ ట్యూస్డే. తర్వాత కామా పెట్టారు, రెడ్డి అక్యూజ్డ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ మోదీని ఎన్డీఏ గవర్నమెంట్ని అక్యూజ్ చేశారు ఆఫ్ బ్లేటెంట్ డిస్క్రిమినేషన్. ఓకేనా గైస్? సో గవర్నమెంట్ అండ్ మోదీ ఆఫ్ బ్లేటెంట్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ తెలంగాణ. బ్లేటెంట్ అంటే ఏంటి అంటే కఠోరమైన, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష, కఠోరమైన వివక్ష. తెలంగాణకి వ్యతిరేకంగా కఠోరమైన వివక్ష చూపించినందుకు రెడ్డి అక్యూజ్ చేశారు ఎన్డీఏ గవర్నమెంట్ని అలాగే మోదీని. అర్థమవుతుందా గైస్? ఎక్కడ? అడ్రస్సింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ హిస్ రెసిడెన్స్ హియర్ ఆన్ ట్యూస్డే. సో ఇదంతా అక్యూజ్ చేశారు. ఆఫ్ విచ్, ఇక్కడ ఒక వన్ ఉంది చూడండి, ఆఫ్ విచ్ దేర్ వాజ్ నో సింగిల్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. అర్థమవుతుందా గైస్? ఆఫ్ విచ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆఫ్ విచ్ అంటే ఏంటి? ఇదంతా ఏమవుతుంది అంటే ఒక ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. అంటే అడ్రస్ చేస్తూ ఇదంతా చెప్పారు. అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ హిస్ రెసిడెన్స్ హియర్ ఆన్ ట్యూస్డే. ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి చూడండి, ఆఫ్ విచ్ దేర్ వాజ్ నో సింగిల్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. దేనికైతే ఒక దేర్ వాజ్ నో సింగిల్ మెన్షన్, ఏదైతే ఒక్క సింగిల్ మెన్షన్ కూడా చేయలే బడ్జెట్లో. సో దాని గురించి ఆయన అడ్రస్ చేస్తూ చెప్పారు. అలాగే ఆయన అక్యూజ్ చేశారు, రెడ్డి అక్యూజ్డ్ ద ఇండియా గవర్నమెంట్ అండ్ మోదీ ఆఫ్ బ్లేటెంట్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ తెలంగాణ. ఓకేనా? ఆఫ్ విచ్ అనేది చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చింది అనేది. ఆఫ్ విచ్ వచ్చింది కదా, ఆఫ్ విచ్ అంటే ఏంటి? సో the phone of which doesn't have many features is mine. The phone of which doesn't have many features is mine. సో దేనికైతే అని అర్థం వస్తుంది కదా, దేనికైతే ఎక్కువ ఫీచర్స్ లేవో ఆ ఫోన్ నాదే. ఆ ఫోన్ ఏదైతే అంటాం కదా, దేనికైతే ఎక్కువ ఫీచర్స్ లేవో అది నాదే. ఇది కూడా అంతే. ద హెడ్ ఆఫ్ విచ్ the headphones ఉండే కదా, the headphones of which one side is broken is mine. The headphones of which one side is broken is mine. ఏదైతే ఒక సైడ్, దేనికైతే ఒక సైడు విరిగిపోయి ఉంటుందో అది నాదే. అంతే కదా? ఇంకా చాలా చెప్పచ్చు ఇలాంటి సెంటెన్స్లు. ఇక్కడ కూడా అదే యూజ్ చేశారు.
దేనికైతే ఏదైతే సో ఏది అగైనెస్ట్ ఆఫ్ విచ్ ద అడ్రసింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ ఇస్ రెసిడెన్స్ హియర్ ఆన్ ట్యూస్డే ఆఫ్ విచ్ దేర్ వాజ్ నో సింగిల్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. దేనిదైతే మెన్షన్ చేయలేదు. దేర్ వాజ్ నో, చూడండి, దేర్ వాజ్ నో సింగిల్ అంటే ఏమవుతుంది, ఇది ఒక నో యాడ్జెక్టివ్ అవుతుంది. సింగిల్ ఏమవుతుంది, ఒక నౌన్ అవుతుంది. సింగిల్ మెన్షన్, దేర్ వాజ్ నో సింగిల్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. అర్థమవుతుందా గైస్ ఫ్రెండ్స్? కాలింగ్ ఇట్ ఆ కుసి బచావో బడ్జెట్, పిలుస్తూ ఎయిమ్డ్ ఎట్ అప్పీజింగ్ ఎన్డీఏ పార్ట్నర్స్ లైక్ ద టీడీ ఇన్ ఏపీ అండ్ జేడీయూ ఇన్ బీహార్. ఇక్కడ ఒక చూద్దాం. కాలింగ్ ఇట్ కుసి బచావో బడ్జెట్ అంటే కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని పిలుస్తూ ఎయిమ్డ్ ఎట్ అప్పీజింగ్ అంటే ఎందుకు అప్పీజింగ్ అంటే ప్రసన్నం చేసుకోవడానికి. ఎయిమ్డ్ ఎట్ అప్పీజింగ్ ఎన్డీఏ పార్ట్నర్స్ ప్రసన్నం చేసుకోవడానికి అంటే లైక్ ద టీడీ ఇన్ ఏపీ, టీడీపీ ఉంది కదా ఏపీలో, అలాగే జేడీయూ ఇన్ బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ని ప్రసన్నం చేసుకోవడానికి. సో ఇది కుర్సీ బచావో బడ్జెట్ అని ఆయన చెప్పారు. రెడ్డి కేమ్ అప్ విత్, రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, కేమ్ అప్ విత్ అ న్యూ ఈక్వేషన్ అంటే ఒక న్యూ ఈక్వేషన్తో వచ్చారు. కేమ్ అప్ విత్ అన్ ఐడియా అంటాం కదా, ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా అంటాం కదా. కేమ్ అప్ విత్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అంటే ఏదైనా సడన్గా ఒక ఐడియా వచ్చినప్పుడు చెప్తుంటాం కదా, ఆ ఫ్రేజల్ వర్బ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. హీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా అని చెప్తాం. హీ సెడ్, ఆయన చెప్పారు, దట్ ఎన్డీఏ వాజ్ అన్ అబ్రివియేషన్ ఫర్ నాయుడు నితీష్, చూద్దాం ఒక్క నిమిషం. సో హీ సెడ్ దట్ ఎన్డీఏ వాజ్ అండ్ అబ్రివియేషన్ చెప్తాం కదా, అబ్రివియేషన్ ఫర్ నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్. ఎన్డీఏని ఆయన అలా పిలిచారు, నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ అని పిలిచారు. తర్వాత ద చీఫ్ మినిస్టర్ వండర్డ్ వెదర్ ద ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ Act 2014 was applicable only to Andhra Pradesh. So చూడండి guys, so the chief minister wondered whether the Andhra Pradesh Recognition Act 2014 was applicable only to Andhra Pradesh, only Andhra కేనా. బట్ ఇక్కడ చూడండి, wondered whether, దీన్ని ఎలా చూస్తాం మనం? వండర్డ్ వెదర్ అంటే ఏంటి? వండర్డ్ అన్నారు, సో పాస్ట్ చెప్పారు. సో వండర్డ్ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే సో ద వండర్డ్ అనే మీనింగ్ ఏమొస్తుంది మనకి తెలుగులో? నేను సస్పీషియస్, హీ వాజ్ సస్పీషియస్, దాని అర్థం అది. దీనికి అర్థం ఏమొస్తుందంటే హీ వాజ్ సస్పీషియస్, హీ వాజ్ థింకింగ్ కాకుండా, అంటే థింకింగ్ అంటే ఆయన అదే ఆలోచిస్తున్నాడు అర్థం ఉంది. కాబట్టి హీ ఈజ్ నాట్ డిసైడింగ్, సో చేసుకోవట్లేదు, సస్పీషియస్గా ఉన్నాడు. సస్పీషియస్ అంటే ఐఎమ్ వండరింగ్ whether I should make a video on newspaper reading or not. అంటే ఐఎమ్ నాట్ డిసైడింగ్, నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను కదా. ఐ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్. దీని మీనింగ్ ఏమొస్తుంది? ఐ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్, ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఐఎమ్ సస్పీషియస్ ఆన్ దిస్ ఐడియా. ఐఎమ్ వండరింగ్ వెదర్ ఐ షుడ్ మేక్ అ వీడియో ఆన్ న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ నాట్. దీని మీద ఒక క్లారిటీ లేదు నాకు ఇంకా, అంటే నేను సస్పీషియస్గా ఉన్నాను. అర్థమవుతుందా గైస్ ఎందుకు యూజ్ చేస్తామో? ఇంకోటి కూడా ఉంది, పొలైట్ వేలో చెప్తాము. ఐఎమ్ వండరింగ్ if I could borrow money from you, I'm wondering if you could help me, I'm wondering if you could take me to the dinner. ఇలాంటివి ఉంటాయి కదా. I'm wondering
ఇఫ్ యూ కుడ్ మేక్ టీ ఫర్ మీ అంటే పొలైట్ వేలో రిక్వెస్టింగ్ చేసినప్పుడు అది ఉంటుంది వేరేది. బట్ ఇక్కడే మనం మాట్లాడుకుంది ఏంటంటే ఐఎమ్ వండరింగ్ వెదర్ ఐ షుడ్ మేక్ ఎ వీడియో ఆన్ న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ నాట్. ఓకేనా.